అందరికీ నమస్కారం. ఈరోజు 15వ రోజు సీతాయనంలో నిన్నటికి కంటిన్యూషన్ అండి. నిజంగా ఈ పుస్తకం రాసిన ఆ రైటర్కి, అనువదించిన మన స్వర్ణలత గారికి, ఇది మనకు అందించిన డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మన దగ్గరికి రావటానికి కారణమైన వారందరికీ కూడా ఈ జ్ఞానం అందుకోగల స్థితిలో మనం ఉండగలగటానికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అనేక తరాలుగా మహాదేవుని విల్లు రాజప్రసాదపు ఆలయంలో ఉంచబడింది. కాలక్రమంలో రాజమందిరం పునర్నిర్మించబడి విస్తరింపబడిన ఆ విల్లు మాత్రం తరతరాలుగా ఉన్న చోటే ఉంది. అది మా రాజ్య చరిత్రలో భాగం. భూమిపై పరశురాముని కార్యం ముగిసిపోయినప్పుడు ఆ విల్లును జనక మహారాజు పూర్వీకులకు ఆయనే స్వయంగా ఇచ్చారని రాజ్యంలో ప్రతి వారికి తెలుసు. ఇది దుష్ట క్షత్రియ సంహారానికి విష్ణువు 6వ అవతారమైన పరశురామునికి మహాదేవుడు స్వయంగా ఇచ్చిన విల్లు. ఆ క్షత్రియులు తమ సరిహద్దులు దాటి ప్రతి చోట సంక్షోభాలు సృష్టించేవారు. ఆ పని పూర్తయినాక విదేహ రాజ్యంలో మాత్రమే ఆ వింటి శక్తి దుర్వినియోగం అవ్వదు అని వారు దాన్ని ఆరాధిస్తారే తప్ప యుద్ధాలకు వాడరు కనుక ఆ విల్లును వారికి ఇస్తున్నాను అని పరశురాములు వారు తెలిపారు. మా రాజ్యం యుద్ధాల మీద ఆధారపడక ధర్మబద్ధంగా నడుస్తుందని ఆయన ముందే చూసి చెప్పారు. మేము విస్తరించటం, శక్తి పెంపొందించుకోం, ప్రక్క రాజ్యాలను ఆక్రమించుకోం, సైన్యం పైన ఆయుధాలపైన పెట్టుబడి పెట్టం. వాటన్నిటినీ మించి మాకు ఋషుల వివేక సంపద ఉంది. విచక్షణ కలిగిన రాజులతో పాలించబడతాము. మహాదేవుని విల్లు ఎత్తి ఎక్కు పెట్టగలిగిన వారే సీతకు యోగ్యుడైన వ్యక్తి అని మహారాజుకు ధ్యాన సందేశం వచ్చింది. అప్పుడే ఆయనకు మార్పు సంభవిస్తుందని తెలిసింది. ఆ విల్లును ఎత్తగలిగిన వారు తనతో మిథిలా నగరపు ఆభరణమైన సీతను మాత్రమే కాక రాజ్యపు రక్షణను వింటి శక్తిని కూడా తీసుకువెళ్తారు అని ఆయనకు తెలుసు. అప్పటి నుంచి విదేహ పతనం ఆరంభమవుతుంది అని తెలిసిన ఆయన వ్యాకుల పడలేదు. కాలానుగుణంగా రాజ్యాలు వస్తాయి పోతాయి. విదేహ ప్రపంచానికి ఎంతో దోహదం చేస్తుంది. అయితే భవిష్యత్తు నాగరికతలకు పునాది వేయటం దాని గమ్యం కాదు. ఆయనకి ఇది తెలిసిన తర్వాత వేరే ఆలోచన, శ్రద్ధ పెట్టకుండా దానిది ఉన్నట్లుగా అంగీకరించారు. స్వయంవరం సమయం వచ్చింది. ఆర్యవర్తనం నుంచి రాజులు, మహారాజులు అనేక మంది దానిలో పాల్గొనటానికి వచ్చారు. మేము ఆ ఏర్పాట్లు చూడడంలో తీరిక లేకుండా ఉండి మాత యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చవలసి వచ్చినప్పుడు తప్ప ఆమె వద్దకు వెళ్ళడం లేదు. స్వయంవరం ఫలితం పట్ల పరివార కృత్యాలలో ఉన్న వాళ్ళెవ్వరూ ఆశ్చర్యపడలేదు. ఆలయంలో సీత రామునితో కలిసింది అని మొదటిసారి విన్న నాటి నుంచి మేము ఆయనే ఆమె భర్తగా నిర్ణయింపబడవచ్చు అని ఊహించాం. కానీ పోటీలో ఏం జరుగుతుందో నన్న ఉత్కంఠ మాలో ఇంకా ఉంది. ఏర్పాట్లు జరుగుతున్నప్పుడంతా మాత ప్రశాంతంగా నిశ్చలంగా ఉంది. మిగిలిన రాజులు విల్లు ఎత్తడానికి వచ్చినప్పుడు కూడా ఆమె నిర్వికారంగా ఉంది. కానీ నా తోటి సేవకులు నాతో చెప్పారు, శ్రీరాముడు విల్లు ఎత్తి ఎక్కుపెట్టినప్పుడు కుటుంబం అంతా భారం దిగినట్లుగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ శ్రీరాముడు రాకుమారి సీత ఫలితాన్ని అంగీకరించిందా అని తెలుసుకోవటానికి మర్నాడు వస్తానని చెప్పాడు. తన భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయించుకోవటానికి ఆమెకు ఒక రోజు ఉంది. అప్పటి వరకు స్వయంవర ఫలితం ప్రకటన చేయలేదు. మర్నాటి ఉదయం శ్రీరాముడు తన తమ్మునితో పాటు రాజ్యప్రసాదానికి వచ్చి మాత, మహారాజు సూనైన మాతలతో ఏకాంతంగా మాట్లాడాడు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళకి తెలియదు. మాకు తెలిసిందల్లా మాత శ్రీరాముని తన భర్తగా అంగీకరించిందని మాత్రమే. ఆ మాట సాధారణంగా రాజప్రసాదం అంతా వెంటనే వ్యాపించింది. ఆ తర్వాత మేము తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. పరిచారికులు ఒకరి నుంచి మరొకరి విషయం పాకింది. ఈ విధంగానే మేము మహారాజు మాతల కథలు వినేవాళ్ళం. అయితే ఈసారి ఏ విషయమో బయటికి రాలేదు. చాలా రోజుల తర్వాత సాయంత్రం భోజన సమయంలో భోజనం వడ్డిస్తున్న ఒక పరిచారికుడు వంటశాలలో పనిచేసే పరిచారికులందరినీ పిలిచి భోజన సమయంలో తాను విన్న విషయాన్ని చెప్పాడు. మహారాజు స్వయంవర సమయంలో రామలక్ష్మణులు మిథిలకు రావటం ఎంతో అదృష్టమన్నారు. శ్రీరాముడు నవ్వి అది యాదృచ్ఛికంగా జరగలేదు అని చెప్పారు. దానిని వివరించమని మహారాజు అడుగగా రాముడు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిన తర్వాత తాటికితో యుద్ధం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా ఆమె స్త్రీ అవ్వటం నాకు బాధ కలిగించింది. ఆమె ఎంతోమంది ఆశ్రమ బాలికలను చంపినప్పటికీ ఒక స్త్రీని చంపటం అనేది నాకు చాలా కష్టం కలిగించింది. ఆ రాత్రి యుద్ధం తర్వాత విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నప్పుడు తన ఆందోళన అధిగింపచేసిన ఒక గొప్ప శక్తి సమక్షాన్ని నేను అనుభవించాను. అది నాలో ప్రశాంతతను, ప్రేమను పాదుకొల్పి యుద్ధం వల్ల కలిగిన బాధను తుడిచివేసింది. ఆ శక్తి సమక్షంలో దాని చేతుల్లో నేను నిద్రించాను.
మరునాటి ఉదయం నేను లేచేసరికి అది లేకపోవటం వల్ల నేను ఒకవేళ ఏమైనా ఊహించానేమోనని భావించాను. మిథిలను చేరుకునే కొద్దీ నేను ఆ సమక్షాన్ని మళ్ళీ అనుభూతి చెందాను. మేము మా గుర్రాలకు నీళ్లు పెట్టడం కోసం ఆగినప్పుడు నేను రాకుమారి సీతను పొలంలో చూశాను. అప్పుడు నేను నైరాశ్యంలో ఉండగా నన్ను ఓదార్చడానికి వచ్చిందెవరో నాకు తెలిసింది అని చెప్పి అప్పుడు రాముడు సీతవేపు తిరిగి ఆమెతో, నువ్వు నేలను ముద్దు పెట్టుకోవటాన్ని రాక్షసిని చంపినందుకు నన్ను క్షమించావు అన్న సంకేతంగా భావించాను అని చెప్పాడు. ఆ పరిచారికుడు తాను చెప్పేదాన్ని కొనసాగిస్తూ ఆయన మాట్లాడినంతసేపు మాత మౌనంగా వింది. ఆయన పూర్తి చేసిన తరువాత ఆమె కొన్నిసార్లు రాక్షసులు స్త్రీ రూపం ధరిస్తారు. దానివల్ల వారిని ఎదుర్కొనే యోధుల నుంచి తప్పించుకుంటూ ఉంటారు. కానీ మీరు మోసగింపబడలేదు. నేను మొదట ఆమె మరణ వార్త విన్నప్పుడు ఆ మరణం గురించి చాలా బాధపడ్డాను. ఆ తరువాత ఆమె బయటకు కనబడడానికి మాత్రమే స్త్రీ అని గ్రహించాను. ఆమె బాహ్య రూపాన్ని, ఆ శరీరాన్ని ధరించిన రాక్షస ప్రకృతిని, స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ ప్రకృతిని చూడడం మీ పరీక్ష. ఇది ఆ రాజు పొలంలో నాకు తెలిసింది. ఈ గ్రాహకుల భూమాత నాకు తోడ్పడినందుకు కృతజ్ఞతతో నేను మట్టిని ముద్దాడాను. ఆమె ఒక గాఢ సత్యం పట్ల నాకు ఎరుక కలిగించింది. శ్రీరాముడు ఆమె మాటలకి ఎంతో కదిలిపోయాడు. కానీ గంభీరమైన స్వరంతో, తాటకి మరణం ముగింపు కాదు, అనేక యుద్ధాలు, కష్టమైన యుద్ధాలు మన ముందు ఉన్నాయి అన్నాడు. పరిచారికుడు విన్న దాన్ని చెప్పటం ఆపగానే ఉషా, కానివ్వు, తర్వాత ఆయన ఇంకేం చెప్పాడు? మాత ఏమంది? నేను ఇంకేమీ వినలేదు, అది మాత్రమే విన్నానని చెప్పాడు. నేను అయ్యో, వారికి పూర్తి ఆనంద ఉల్లాసాలతో నిండిన ప్రశాంతమైన భవిష్యత్తును ఆశిస్తున్నానే, రాక్షసులతో పోరాటాలు కాదు అంటూ నిట్టూర్చాను. మనలో ఎవ్వరమూ విచారపడిన అవసరం లేదు, సోమ కల్పించుకుంటూ అంది. శ్రీరాముడు చూసే ప్రతిదీ మనందరి రక్షణ మరి ప్రయోజనాల కొరకే. ఆయన తన యుద్ధాలన్నిటిలో జయిస్తాడనటం నిస్సందేహం. కనుక మన మాత ఆయనను ఎంపిక చేసుకుంది. ఇప్పుడు పెళ్లి పనులు మొదలయ్యాయి. అయోధ్య నుంచి వచ్చే అతిథులను ఆహ్వానించటం, వివాహ వేడుకలు, అది అత్యంత ఉల్లాస సమయము. కానీ మాత వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతోందని నేను గుర్తించడంతో కొంత విచారం కూడా ఉంది. ఆమె లేకుండా నా జీవితం ఎలా ఉంటుందో నేను ఊహించలేను. మహారాజు మరింత ఏకాంతంలోకి వెళ్తారు. సునైన మాతకు మరిన్ని ఎక్కువ పరిపాలనా బాధ్యతలు అప్పగించబడతాయి. మేము పరిచారికలం. ఈ ప్రసాదాన్ని వెలుగులతోనూ ఆనందంతోనూ నింపే పాత లేక విచారంగా మిగిలిపోతాం. నేను ఈ వాస్తవాన్ని అంగీకరించిన వెంటనే ఒక కొత్త ఆశాద్వారం తెరుచుకుంది. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున ఏమి తెలియజేయబోతున్నారో తెలుసుకోవటానికి సిద్ధంగా ఉందామండి. మిథిలను విడటం అంటండి సీతమ్మ వారు.